పటిష్టమైన విధాన రూపకల్పనకు సహకారం, ప్రగతి కోసం కొత్త మార్గం నిర్మాణం అనే థీమ్తో 11వ G20 సదస్సు నేటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం 19 దేశాధినేతలు చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, రక్షణాత్మక ఆర్థిక విధానాలు, చేపట్టాల్సిన సంస్కరణలు, వాతావరణ మార్పులపై చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, రక్షణాత్మక ఆర్థిక విధానం, నిర్మాణాత్మక విధానాలు, వ్యాపార వాణిజ్య విస్తరణ, ఉద్యోగ సృష్టి, ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధి, క్లైమేట్ ఫైనాన్స్ ప్రధాన అంశాలుగా నేటి నుంచి 2 రోజుల పాటు G20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఇతర దేశాధినేతలు చైనాలోని హ్యాంగ్జూ నగరానికి చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించే అంశంపై విస్తృతంగా చర్చిస్తారు. భారత్, చైనా ప్రగతికి హ్యాంగ్జూ G20 సదస్సు కీలకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్కలమైన మానవ వనరులు ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి 2 దేశాలు చేతులు కలిపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశనం చేసే అవకాశం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. G20 సదస్సుకు ముందు బ్రిక్స్ దేశ నాయకులు సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. శిఖరాగ్ర సదస్సులో చర్చించాల్సిన అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల సమస్యలపై ఓ నిర్ణయానికి రానున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో బ్రిక్స్ దేశ నాయకులు సమావేశం కానున్నారు. గోవా వేదికగా ఈ భేటీ జరగనుంది. G20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో చైనాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ నాయకులు బస చేస్తున్న హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సుందరమైన హ్యాంగ్జూ నగరంలో భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. ఫలితంగా నగరమంతా నిర్మానుష్యంగా మారింది.